హాయ్ నమస్తే. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్రం తీసుకొచ్చిన మహానుభావుల గురించి ఈరోజు ఘన నివాళులు అర్పిస్తూ, అసలు వాస్తవంగా ఇప్పుడున్న పరిస్థితుల గురించి మాట్లాడాలి. తెలంగాణ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ సరిగ్గా లేక కొంతమంది బిల్డర్లు పనులు సగంలో ఆపేసి ఎమ్యూనిటీస్ పూర్తి చేయక ఎన్నో విధాలుగా అక్కడ విల్లా కొన్న ఓనర్స్ ఇబ్బంది పెడతా ఉంటే, అతను సరిగా పూర్తి చేసి ఉంటే ఎలాంటి ప్రాబ్లం లేవు. ఉదాహరణగా మా కమ్యూనిటీలో బ్యాక్ సైడ్ పూర్తిగా ఆ పార్కు పూర్తిగా చీకటిమయం ఉంటుంది. ఎవరన్నా వచ్చి చెడ్డి గ్యాంగ్ వచ్చి ఎవరన్నా ప్రాణాలు తీసినా పోయేదేం లేదు. ఆ విధంగా కొంతమంది ఇక్కడ విల్లా ఓనర్స్కు బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళకు ఇబ్బంది జరిగినా సరే కొంతమంది ఒప్పుకోరు. అదే బిల్డర్ సరిగ్గా పనిచేసి ఉంటే ఈ పరిస్థితి ఉండదు. విల్లా ఓనర్ల మధ్యలో విద్వేషాలు రావు. కానీ బ్యాక్ సైడ్ చేస్తేనేమో ఒక పని బ్యాక్ సైడ్ చేస్తే వాళ్ళ కోసం చేసినట్టు ఫీలింగు కొంతమంది విల్లా ఓనర్స్కి ఉంటాయి. ఫ్రంట్ సైడ్ చేస్తే కొంతమందికి అరే మనం ఎందుకు చేయాలని కొంతమంది. అంటే ఈ వీళ్ళ మధ్యలో విభేదాలు రావడానికి కారణం ముఖ్యంగా కొంతమంది బిల్డర్స్ సరిగ్గా వాడు ప్రాజెక్టు ఒప్పుకున్నట్టు డిజైన్ చెప్పినట్టు పూర్తి చేసి ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, ఎలా మధ్యలోనే విడిచిపెట్టిపోవడం, ఇక్కడ ఉన్న విల్లా ఓనర్స్కు ఎంతో ఇబ్బంది కలగడం. కొన్ని సంఘటనలు ఇక్కడ చుట్టుపక్కల దొంగతనాలు జరిగితే ఒక అసోసియేషన్ ముందుకొచ్చి దానికి ఒక పటిష్టమైన చర్యలు తీసుకుంటే కొంతమంది విల్లా ఓనర్స్ అపోజిట్ చేయడం, అపోజిట్ చేసే వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. ఎందుకని ఇంకో పని చేసుకోవచ్చు అని. ఇది ఎందుకు వచ్చింది? బిల్డర్ దగ్గర పూర్తిగా ఎమ్యూనిటీస్ డబ్బులు ఇచ్చినాక కూడా పని చేయకపోతే ఇదే వ్యత్యాసం ఉంటుంది. కలిసిమెలిసి ఉండాల్సిన విల్లా ఓనర్స్ మధ్యలో విభేదాలు రావడానికి ముఖ్య కారణం బిల్డర్స్. వాళ్ళు కూడా కొంతమంది మినిమంలో సెక్యూరిటీ లేకుండా ఒక లైట్స్ చక్కగా ఉన్నాయి బ్యాక్ సైడ్ పార్కులలో, ప్రాణాలు పోతే ఎవడు బాధ్యుడు? ఇక్కడ బిల్డరా, ల్యాండ్ ఓనరా, తెలంగాణ ప్రభుత్వమా? ముఖ్యమంత్రి రేవంత్ అన్నకి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇట్లా ఎన్నో వెంచర్స్ ఉంటాయి, ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ స్వాతంత్ర దినోత్సవం సంబంధంగా నేను చెప్తా ఉన్నా.